హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మరొక్క వారంలో స్టార్ట్ అవబోతుంది. తల ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అని మనం వింటున్నాం. సో ఈ సీజన్ తర్వాత ధోని రిటైర్ కాబోతున్నారు. అండ్ చాలా వరకు ఐపీఎల్ టీమ్స్లో కొత్త ప్లేయర్స్ యాడ్ అవ్వడం, ప్లేయర్స్ మారడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ టీంకి వస్తే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో లేకపోవడం, కొత్త వాళ్ళకి కెప్టెన్సీ ఇవ్వడం. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, కొత్త స్లోగన్తో ఎస్ఆర్హెచ్ రావడం, ప్లే విత్ ఫైర్ అని చెప్పేసి. సో ఆ ఫైర్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది వేరే టీమ్స్ మీద, అండ్ అభిమానులు ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఐపీఎల్లో ఉన్న కొత్త కొత్త ప్లేయర్స్ మీద, వాళ్ళకి ఇష్టమైన టీమ్స్ మీద. సో ధోని రిటైర్మెంట్ వల్ల ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, సో ఫ్యాన్స్ ఎంత నిరాశతో ఉన్నారు ధోని రిటైర్ అవుతాయి అనేది మనం నేరుగా గ్రౌండ్కి వెళ్ళి ఫ్యాన్స్ని కనుక్కొని తెలుసుకుందాం రండి. క్రికెట్ రెగ్యులర్గా ఆడుతూ ఉంటారా? రెగ్యులర్గా ఆడుతూ ఉంటాం బ్రో. కార్పొరేట్ లీగ్స్ అట్లా ఆడుతూ ఉంటాం. సో ఇప్పుడు ఒక 1 వీక్లో మనకు ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. అవునవును. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? నా ఫేవరెట్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ బ్రో. తల ధోని. సో ఇప్పుడు ఈ సీజన్లో ఏ టీం ఐపీఎల్ ట్రోఫీ కొట్టబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ సీజన్ చూసుకుంటే మనకి లాస్ట్ ఇప్పుడు మినీ ఆక్షన్ అయింది రీసెంట్గా. సో దాని త్రూ అయిన తర్వాత మ్యాక్సిమం ఆల్ టీమ్స్ అనేది అకామిడేషన్ అనేది మంచి స్క్వాడ్స్ అనేవి ఉన్నాయి. సో నా ఫేవరెట్ టీం గురించి మాట్లాడుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అసలు పర్ఫార్మెన్స్ అనేది లేదు. కాకపోతే ఈ సీజన్ స్క్వాడ్ అనేది మటుకు చాలా బాగుంది. ఎందుకంటే విత్ ఇన్క్లూషన్ డేవిడ్ బ్రేవిస్ ఉన్నాడు, ఉర్విల్ పటేల్ అండ్ యంగ్స్టర్స్ అనేది మనకి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది అయింది ఈసారి సీజన్. సో సిఎస్కే అనేది ఈసారి నా ఫేవరెట్ సో స్క్వాడ్. సిఎస్కే అంటే క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ గుర్తొచ్చేది ఎంఎస్డి. ఎస్ బ్రో. సో ఎంఎస్డికి ఇది లాస్ట్ సీజన్ అని మనం వింటున్నాం. అవునవును. ఎంఎస్డి రిటైర్ అవుతే సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఎంఎస్డిని మిస్ అయ్యే ఛాన్స్ ఉందా, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా? షూర్, డెఫినెట్లీ బ్రో. అంటే ఇది ఫ్రాంచైజీకి మాత్రమే కాకుండా యాజ్ ఏ మనకి ఎంఎస్జీ అంటే మొత్తం ఆల్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మొత్తం ఆల్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి మన ఫార్మాట్ అయిపోయిన తర్వాత సో ఓన్లీ ఒక ఫ్రాంచైజీ లీగ్ ఆడుతున్నాడు కాబట్టి ధోని. అండ్ లాస్ట్ సీజన్ కాబట్టి ఆల్ ఇండియన్ ట్రూ ఇండియన్ ఫ్యాన్స్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అనేది హెవీగా ఉంది. సో ధోని ప్లేయింగ్ లెవెన్లో ఉండకుండా ఏదైతే బెంచ్కి పరిమితమై సిఎస్కేకి ఐడియాస్ ఇస్తూ, సిఎస్కేకి సజెషన్స్ ఇస్తూ ఉండాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? షూర్ బ్రో. నా ఉద్దేశంలో ఏంటంటే ఓన్లీ ఐపీఎల్ గురించే కాకుండా ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ 2027 సైకిల్ వరకు గౌతమ్ గంభీర్ అనే అతను హెడ్ కోచ్ కింద ఉన్నాడు. తర్వాత సైకిల్కి నాకు ధోని హెడ్ కోచ్ కింద ఒకవేళ అపాయింట్మెంట్ అయితే మటుకు బాగుండిద్ది అని అనిపిస్తుంది. ఎందుకంటే త్రూ అవుట్ ద ఇయర్స్ మా ధోనికి అనేది ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ త్రూ అవుట్ మన యంగ్స్టర్స్ ఉన్నారు, శుభ్మన్ గిల్ కానీ జైస్వాల్ కానీ అందరూ ఆ ఎక్స్పీరియన్స్ అనేది యూస్ చేసుకుని మోర్ ట్రోఫీస్ అనేది కొడితే ఇంకా మంచిగా ఉంటుందని నా మైండ్ సెట్. సో ఎస్ఆర్హెచ్ మీద మీ ఒపీనియన్? ఎస్ఆర్హెచ్ కూడా ఇప్పుడు బాగుంది బ్రో. ఎందుకంటే 2 ఓపెనర్స్ లాస్ట్ మన ఇంటర్నేషనల్ లీగ్ ఆడేసి వస్తున్నారు, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా ఇనీషియల్ మ్యాచెస్ అనేది తను కెప్టెన్సీ చేయట్లేదు ఇంజరీ వల్ల. సో అది ఇషాన్ కిషన్కి ఇచ్చారు కెప్టెన్సీ అనేది. అండ్ వైస్ కెప్టెన్ అనేది అభిషేక్ శర్మ చేశాడు. సో దోస్ 2 యంగ్స్టర్స్ ఇప్పుడు చాలా ఫామ్లో ఉన్నారు కాబట్టి చాలా బాగుంది బ్రో టీమ్ అటు. సో ఇప్పుడు ఒక 1 వీక్లో మనకు ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. మీరు చూస్తే ఆరెంజ్ ఆర్మీ పర్సన్ లాగా కనిపిస్తుంది. యా. సో మీ ఫేవరెట్ టీమ్ ఏది, ఫేవరెట్ ప్లేయర్ ఏది? ప్రస్తుతానికి ఫేవరెట్ టీం అంటే ముంబై, ఫేవరెట్ ప్లేయర్ అభిషేక్. సో అందుకని అతను తీసుకున్నాను. ఎందుకు రీజన్? సో అతను ఆరా బాగుంటుంది, అతను ఆట ఆడితే చూడాలని ఉంటుంది. ఎంటర్టైనర్ టు బి ఆనెస్ట్. ఐపీఎల్ అంటే ఎంటర్టైన్మెంట్, ఇంక మనకి అది వరల్డ్ లీగ్ కదా. సో T20 వరల్డ్ కప్ లో అభిషేక్ అంత ఫామ్ కనపరచలేదు అని చెప్పేసి ఒక రూమర్ సర్క్యులేట్ అయ్యింది. ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు, లాస్ట్ వరల్డ్ కప్లో ఏం ఫామ్ కనిపించింది, లాస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడాడు. అట్లనే అభిషేక్ కూడా ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. అలాంటి నాక్ అవతల టీంలో ఎవరైనా ఆడుంటే గ్యారెంటీ అవతల టీం గెలిచేది. కానీ ఇప్పుడు కెప్టెన్సీ కూడా మార్చే అదొకటే ప్రాబ్లం ఎస్ఆర్హెచ్కి. ప్యాట్ కమిన్స్ ఉండుంటే ఈసారి కూడా కొట్టేది. సో అతను లేడు, చూడాలి మరి. ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారని మీ అంచనా కెప్టెన్? నేను టేబుల్ చూడలేదు, చూడాలి ఒకసారి. నాకు తెలిసి మీ ఒపీనియన్ లో ఎవరికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది ఒక 4 ఆప్షన్స్ చెప్పండి, చెప్తాను నేను. అభిషేక్, ఇషాన్ కిషన్, ఇంకా ఇంకో 2 ఈ ఇవ్వండి. రెండే సర్క్యులేట్ అవుతున్న నేమ్స్. అభిషేక్ అయితే ఇవ్వకపోవచ్చు, మ్యాక్సిమం కిషాన్కి ఇస్తాడు. ఎందుకంటే అతను జార్ఖండ్ గెలిపించాడు రీసెంట్గా, స్మాట్ అది ఏదో సంథింగ్. సో ఇషాన్ చూస్తే మంచి పవర్ హిట్టర్ ప్లేయర్ అన్నమాట. సో కెప్టెన్సీ ఇవ్వడం వల్ల తన ప్లే ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏమవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అతను ఆల్రెడీ చేశాడు కదా జార్ఖండ్. సో ఇంకో ప్రాబ్లం ఈసారి కప్ ఏ టీం కొడుతుందని మీరు అంటారా? ఈసారి నాకు తెలిసి ముంబై కొడుతుంది, ఫైనల్స్కి ఎస్ఆర్హెచ్ వెళ్తుంది. సో ఒక 1 వీక్ లో మనకు ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. సో ఈసారి ఐపీఎల్ ఎట్లా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈసారి అయితే టఫ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎస్ఆర్హెచ్ మ్యాక్సిమం
మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తా. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఈ కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ కదా అన్న. ప్యాట్ కమిన్ వచ్చే వారికి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కానీ ఆయన వచ్చే వారికి కొంచెం చూసుకుంటే ప్యాట్ కమిన్ వచ్చినాక మొత్తం టోటల్ చేంజెస్ అయితే మ్యాచ్ గెలవాలని చూస్తాం మ్యాక్సిమం. సో ఇప్పుడు మన హైదరాబాద్లో రెగ్యులర్గా 7 మ్యాచ్లు ఉండేవి. సో ఇప్పుడు ఆ మ్యాచ్లు తగ్గించి వైజాగ్ సైడ్ ఎక్కడో పెడుతున్నారని చెప్పారు. సో మీరు మిస్ అవుతున్నారా ఎస్ఆర్హెచ్? మ్యాక్సిమం మిస్ అవుతామని ఎటు పోయినా కానీ హైదరాబాద్కి సపోర్టే. ఇటు ఏపీ పోయినా కానీ తెలంగాణ మ్యాక్సిమం సన్ రైజర్స్కి ఇక్కడ ఉన్నా కానీ సపోర్టే ఉంటుంది. ధోని ఇదే లాస్ట్ సీజన్ అని మనం వింటున్నాం. ఆయన లెజెండ్ అన్న, లెజెండ్ ఆయన. ఆయన ఎన్ని మ్యాచ్లు ఆడినా మనకి ఇంపార్టెంట్ ఆయనకి పబ్లిసిటీ, ఆయనకి మనకి సపోర్ట్ ఎప్పుడైనా సపోర్ట్ ఇస్తాం ధోనికి. లెజెండ్ కదా ఆయన. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు బ్రో? మా ఫేవరెట్ ప్లేయర్ అయితే అభిషేక్ శర్మ. సో ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే అభిషేక్ శర్మ అంత ఫామ్ లో లేడు అంటే T20 వరల్డ్ కప్ లో. వరల్డ్ కప్ లో లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చింది అన్న, అది చాలా. ఆయన ఫామ్ లో అంటూ ఏం లేదు. ఆయనకు ఒకసారి తగులుకుండా అంటే 6 ఓవర్లు ఆడిందంటే మ్యాచ్ 1 సైడ్ వేసేస్తారు. అట్లా ఏం ఫామ్ తోటి ఏం సంబంధం లేదు. ఒక 6 ఓవర్లు ఆడిందంటే మ్యాచ్ 1 సైడ్ అయిపోతుంది. సో ఇంతకు ముందు ఒక్క స్లోగన్ తోటి ఉండేది SRH. అప్ కి బార్ 300 పార్ అంతే. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు ఇంకో స్లోగన్ తో వస్తున్నారు, ప్లే విత్ ఫైర్ అని చెప్పి. సో ఆ ఫైర్ కనిపిస్తుందా ఈసారి ఖచ్చితంగా? పక్కా ఫస్ట్ మ్యాచ్ అయినా ఆర్సీబీ తోటి కనిపించేస్తుంది. ఒకవేళ మాక్సిమం కనిపిస్తుంది, ఏం మిస్ కాదు అది కూడా. ధోని రిటైర్ అవుతే ధోనిని మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా క్రికెట్ ఫ్యాన్స్? అంటే ఇక అయితాం కదా ఇట్లా అంత పెద్ద క్రికెటర్ అన్నప్పుడు. ఇక ఐపీఎల్ తప్ప ఇంకా వేరే ఇంకేది ఆడతలేడు. ఇక అదొకటి, ఇక ఇంకో 1 సీజన్ ఆడితే మంచిగా అనిపిస్తుంది. సో మీరు చెప్పండి బ్రో, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, ఫేవరెట్ టీమ్ ఏది? విరాట్ కోహ్లీ అన్న, ఆర్సీబీ. సో RCB. ఫైనల్ గా ఆర్సీబీ 18 ఇయర్స్ నుంచి ఈసాల కప్ నమ్దే అని లాస్ట్ టైం కప్ కొట్టినారు. సో అదే ఫైర్ తో ఈసారి కూడా వచ్చి మళ్ళీ కప్ ట్రై చేస్తుందని మీరు అనుకుంటున్నారా? కంపల్సరీ అన్న, కంపల్సరీ కొడుతుంది ఈసారి కూడా, అదే అనుకుంటున్నాం. ఇప్పుడు టీమ్స్ చూస్తే చాలా మారినాయి, చాలా మంది ప్లేయర్స్ కూడా మారినారు. మరి ఆర్సీబీ కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఉందా టీం అసలు? పర్ఫెక్ట్ ఉందన్న. ఇప్పుడు ఎన్ని టీమ్స్ ఉన్నాయో మా ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది అన్ని టీమ్స్ కంటే నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ధోని ఒక లెజెండ్ అని చెప్పేసి మనం వింటున్నాం. అవును. ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అని కూడా వింటున్నాం. ఆల్మోస్ట్ సంజు శాంసన్ ఇది పిక్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి ఇది లాస్ట్ సీజన్ అని. కానీ ఇక ఏం చేసామని ఆయన పైనే, ఆయన ఒపీనియనే మనం యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు విరాట్ కూడా దగ్గర రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం వింటున్నాం. ఒకవేళ అవునా. రిటైర్ అవుతే ఆర్సీబీని చూసే ఫ్యాన్స్ ఉన్నారా? పక్కా లేరన్న, అంటే నేను లేను, మిగతా వాళ్ళని. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ విరాట్ వల్లనే ఆర్సీబీ ఉందని మీరు అనుకుంటున్నారు? లేదు లేదు అట్లనేం లేదు, కానీ రజిత్ పత్తార్ వల్ల కూడా నేను చూస్తున్నా. సో ఈసారి కప్పు ఖచ్చితంగా ఆర్సీబీ కొడుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పక్కా ఈసారి కప్ నమ్మదే. సో ఇంకో 1 వీక్ లో మనకు ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. అవును. సో ఇప్పుడు మీ ఫేవరెట్ టీమ్ ఏది ఐపీఎల్? ఎస్ఆర్హెచ్. సో ఈసారి ప్లే విత్ ఫైర్ అని చెప్పేసి ఒక స్లోగన్ తో వస్తుంది మన SRH team. అవునవును, సో ఈసారి కప్పు కొడుతుందని మీరు భావిస్తున్నారా? 100% కప్పు మందే. సో ఇంకా వేరే టీమ్స్ కూడా చేంజ్ అయినాయి, మంచి ప్లేయర్లు వేరే టీంలలోకి వెళ్ళడం జరిగింది. అవునవును. సో ఇప్పుడు మన SRH బ్యాకప్ ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎట్లా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన ఇషాన్ కిషాన్ లాస్ట్ వరల్డ్ కప్లో కొట్టింది కదా సెంచరీలో. ఇంకోటి అభిషేక్ శర్మ కానీ, ట్రావెల్స్ హెడ్ కానీ, అలాంటి బ్యాటింగ్ మన దగ్గర ఉన్నది. ఇంకోటి బౌలింగ్ కూడా ఉన్నది. అలాంటి టైంకి ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందని నా అనుకుంటున్నా టీం తోటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కెప్టెన్ కాదు, అవును. ఇషాన్ కిషన్ కెప్టెన్ అని చెప్పేసి వింటున్నాం. అవునవును. సో ఆ కెప్టెన్ అది ఇంకా రివీల్ కాలేదు కదా, కన్ఫర్మ్ కాలేదు కదా. అది ఇషాన్ కిషన్ కి కెప్టెన్ ఇస్తే ఆ కెప్టెన్సీ బాధ్యతలతో పాటు ప్లేయింగ్ కూడా మంచిగా ఆడగలరు, అట్లా ఆడగలుగుతారు. నీ ఫేవరెట్ టీమ్ ఏదిరా ఐపీఎల్ లో? ఆర్సీబీ. ఎందుకు? ఆర్సీబీ అంటే నాకు ఫుల్ ఇష్టం. విరాట్ కోహ్లీ మంచిగా ఆడతాడు. విరాట్ కోహ్లీ పట్టే క్యాచ్లు నాకు ఫుల్ నచ్చుతాయి. విరాట్ కోహ్లీ మంచిగా ఆడతాడు. అట్లనే ఆయన టీం నాకు ఫుల్ నచ్చుతుంది. ఒకళ్ళు అంటారు ఎప్పుడు సిఎస్కే టీం వాళ్ళు అంటూనే ఉంటారు ఆర్సీబీకి ఒక్క కప్పు లేదు, ఒక్క కప్పు గిట్ట లేదు. ఇప్పుడు ఒక్క కప్పు వస్తేనే ఆర్సీబీకి మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం షోర్ చేసేసిండ్రు. షోర్ చేసేసి మొత్తం అంటారు ఈసాల కప్పు లాలీపప్పు అని అంటారు. ఆ లాలీపాప్ తీసి ఇప్పుడు ఏడ పెట్టుకోవాలో వాళ్ళకే అర్థం కావాలి. ఇప్పుడు మళ్ళీ ఆర్సీబీ కప్పు కొడుతుందని అనుకుంటున్నాను. అనుకుంటున్నా. 49 पे ऑल आउट कौन हुआ रे? आरसीबी। आओ आरसीबी चुआरे 49 पे काई को हुआ? तू बोल काई को हुआ? 49 पे ऑल आउट बोलो, अब काई को हो गया? अरे तुमको 5 कप से चाहे तो कुछ भी नहीं करे, हमको 1 कप पे तो पूरी शोर कर दिए रे। हाँ, एक कप से क्या होता? 5 कप को, एक कप को 18 साल लगे, 5 कप को कितने की साल लगते? 1 कप पैता रे कितना शोर मचा है, तू 5 कप पैते हो ये भी नहीं हुआ रे। हाँ, एक कप में ही जो 11 जने मर गए बच्चे। ठीक है, थैंक यू। थैंक यू।